భాగ్యనగర్ కలెక్టరేట్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో కార్పొరేట్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి కుట్రలను తిప్పికొట్టాలని హిందూ సమాజానికి నాయకులు పిలుపునిచ్చారు. యువతల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వాడకంపై నిఘా ఉంచాలని సూచించారు. దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే కుట్రలను హిందూ సంస్థలు ఎప్పటికీ సాగనివ్వమని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. बेटी बचाओ, बेटी बचाओ, मोसपोक सोदरी, मोसपोक सोदरी, जय श्री राम, जय भारत माता, जय माता, भारत माता, खबरदार जिहादी कुत्तलारा. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మన కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. టీసీఎస్ నాసిక్లో జరిగినటువంటి లవ్ జిహాద్ కుట్ర ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో లవ్ జిహాద్ కేసులు బయటపడుతున్నాయి. ఆ నాసిక్ లవ్ జిహాద్ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ను పెట్టిన మొదటి రోజే 35,000 ఫిర్యాదు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అంటే కనబడేటి కొంచెమే 1% కనబడని ఎన్నో కేసులు దేశవ్యాప్తంగా ఈ లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి. ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ఉగ్ర సంస్థలు, శత్రు దేశం పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి మతం ఆధారంగా దేశంలోని అంతర్గత శత్రువులతో చేతు కలిపి హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతోటి లవ్ జిహాద్ ద్వారా మతం మార్చి ఈ యొక్క హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే లవ్ జిహాద్. మన భాగ్యనగర్లో పంజాగుట్టలో 2 ముస్లిం సోదరులు 5 మంది హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతోటి మోసం చేసి మతం మార్చి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అదేవిధంగా కూకట్పల్లిలో కూడా హిందూ అబ్బాయిగా పేరు చెప్పి ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ముస్లింగా మార్చి లవ్ జిహాద్ చేస్తే నేను ఆమెనే నా ద్వారా మోసపోయిందని చెప్పకుండా ఆమెనే నన్ను మోసం చేసిందని రివర్స్ డ్రామా ఆడి హిందూ సమాజాన్ని, హిందూ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి బ్లేమ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న జిమ్ ట్రైనర్ భాగ్యనగర్లో మన హిందూ మహిళను, పెళ్ళైన స్త్రీని హరాస్మెంట్ చేస్తే బజరంగ్ దళ్ ఆ యొక్క కేసును ఛేదించి ఆ యొక్క ఉన్మాదిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. హిందూ సమాజం ఒకటే ఆలోచించాలి. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 5 లక్షల నుండి 10 లక్షల మంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ పేరుతోటి మతం మార్చు ఈ దేశాన్ని విడగొట్టాలని ఉగ్ర సంస్థలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఒక టీసీఎస్ఏ కాదు, చిన్న స్థాయి తరహా దుకాణాల నుండి మల్టీనేషనల్ పెద్ద పెద్ద కంపెనీల్లో ఎన్నో కేసులు లవ్ జిహాద్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి హిందూ సమాజంలోని తల్లిదండ్రులు వారి యొక్క అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పి మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలని విశ్వ హిందూ పరిషత్ వారిని డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ఉన్మాదులను బజరంగ్ దళ్ ఒకటే చేస్తుంది. మీరు కానీ దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే బజరంగ్ దళ్ వాళ్ళని వదిలిపెట్టాలని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది. తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్. ఆదిమూలం విద్యాసాగర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి. టీసీఎస్లో జరిగిన దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని ఎక్కలు కూడా దేశం మొత్తంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ బయటికి రాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు వచ్చింది. దానికి అనుకూలంగా ఈ ఒక్కటే కాదు, ఇది బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికైతే వాళ్ళకి ఇస్తున్నాయో వాళ్ళు చెప్పిన తర్వాత అందులో ఉన్నటువంటి హెచ్ఆర్లు అందరూ కూడా కొందరు రిజైన్ చేసినారు, కొందరు ఫోన్ ఎత్తట్లేదు. మిగతా ఐటీ కంపెనీలలో కూడా అంటే ఎంత ఘోరంగా జరుగుతుందనేది ఇప్పుడు అర్థమవుతుంది. లవ్ జిహాద్ అనేది ఒక అమ్మాయిల పైనే కాకుండా భూముల మీద కూడా ఎక్కడో ఫ్రీగా ఉండే భూముల జెండా ఎగిరేస్తున్నాము, ఇది మాదని చెప్తున్నాము. ఇంతకుముందు రాజ్యాంగంలో, అంబేద్కర్ తీసుకొచ్చే రాజ్యాంగంలో మనకు మైనార్టీ చట్టం లేదు, సెక్యులర్ చట్టం లేదు. అంటే ఇవన్నీ కూడా రాజకీయాలకు అనుకున్న, ఓటు రాజకీయాలకు అనుకున్న చేస్తున్నారు. ఈ మైనార్టీది లేదు, చట్టం లేదు. అంతకుముందు ముస్లిమ్స్కు సపరేట్ వింగు లేదు, క్రిస్టియన్ సపరేట్ వింగు లేదు, ఒకటే చట్టం ఉంది. అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చుకొని దానికి అనుకూలంగా చేస్తున్నారు. ఫుడ్లో జిహాదు, ఫుడ్లో కల్తీ, మెయిన్ షాపింగ్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లు, తర్వాత అవేంటి ఇప్పుడు వాటి వచ్చేటి బండ్ల మీద సప్లై చేస్తున్నారు కదా,
జొమాటో అటువంటి దాంట్లో 90% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మన ఇళ్ళకి వస్తున్నారు, మన ఇళ్ళలో డ్రాప్ చేస్తున్నారు. దయచేసి హిందువులు అందరూ కూడా ఇటువంటి పొరపాటు జరిగేటట్టు మనం కూడా ఒక కారణము. తల్లిదండ్రులు కూడా దయచేసి పాటిస్తూ మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు సరైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని పెంచాల్సిన బాధ్యత కూడా మనదే. మధ్యతరగతి అమ్మాయిలు కనుక వాళ్ళ భుక్తి కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు దీన్ని ట్రాప్ చేసుకొని మిగతా ఒక కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినట్టయితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ వ్యతిరేకిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రభుత్వాలు పట్టించుకొని సరైన స్థితిలో ఉంటేనే పర్వాలేదు, లేకుంటే మేము వ్యతిరేకంగా దేశం మొత్తంలో చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. జై శ్రీరామ్. ఆది లత, విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి. నేను చాలా 1 year 2 years నుంచి ఈ మాతృశక్తిలో పాల్గొంటున్నానండి. ఈ మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు ఇంకా ఎంత చేసినా కానీ ఇంకా ఎక్కువ అవుతున్నాయి, కానీ తగ్గుముఠం పట్టడం లేదు. పిల్లల్ని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు కొంచెం ఆడపిల్లలైనా కానివ్వండి, మగపిల్లలైనా కానివ్వండి, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళని క్రమశిక్షణలో ఉంచుతూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అన్ని పాఠశాలలోనే స్కూల్లోనే నేర్చుకుంటున్నారని కాకుండా ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటుందండి. దయచేసి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, అమ్మాయిలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, అబ్బాయిలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళకు తగిన క్రమశిక్షణలో ఉంచుకుంటూ వాళ్ళకు విద్యతో పాటు సభ్యత సంస్కారం కూడా ఉండి అమ్మాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలని అబ్బాయిలకు, అబ్బాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలని అమ్మాయిలతో, హిందువులంటే ఎట్లా ఉండాలని అబ్బాయిలకు అమ్మాయిలకు, గుళ్ళకి గోపురాలకి వాళ్ళని కూడా తీసుకెళ్ళాలండి చిన్నతనం నుంచే. మనము వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని ఇంట్లో ఉంచేసి మనం వెళ్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోయి దేవాలయాలకు కూడా రావడం లేదు. ఇప్పుడు ముస్లింలు చూడండి, మసీదులకు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, చిన్న పెద్ద అందరూ వెళ్తారు. మరి అది హిందుత్వంలో ఎందుకు లేదండి? హిందువులు కూడా దేవాలయాలకు పిల్లలతో సహా వెళ్ళి మన హిందూయిజాన్ని వాళ్ళకు తెలియజేసి క్రమశిక్షణతో మన ఇండియా, ప్రపంచ దేశాలు మన ఇండియా వైపు చూస్తూ అందరూ మన ఇండియా నుంచి నేర్చుకుంటుంటే మన పిల్లలు మాత్రం పాశ్చాత్య దేశాల వాళ్ళు పోకడలకు పోయి వాళ్ళు పరాయి వాళ్ళ గురించి తగ్గుముఖం పడుతున్నారు. అది జరగకుండా దయచేసి తల్లిదండ్రులు కేర్ తీసుకొని పిల్లల్ని చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్నతనం నుంచే వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలని మా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నుంచి మేము కోరుకుంటున్నాం.